దగ్గర 25,000 ఉన్నాయి. 75,000 అప్పు తీసుకుని ఆ మొత్తం 1,00,000 గుడివాడ కాడికి ఇచ్చారు. మనకు విజయవాడ అంతా మునిగిపోయింది. అప్పుడు గుడివాడ మునిగిపోయేది బుడమేరు వస్తే. తర్వాత అక్కినేని నాగేశ్వర గ్రామం నుంచి ఏలూరు వెళ్ళాలంటే, పశ్చిమ గోదావరికి వెళ్ళాలంటే 15, మళ్ళీ హనుమాన్ జంక్షన్ 15, మళ్ళీ అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి ఆయన ఒక వారధి కట్టించారు. అక్కడ బుడమేరు మీద వంతెన కట్టించారు నాగేశ్వరరావు గారు. వంతెన కట్టించి ఆ బుడమేరు గట్లు వేయడంతో ఇవాళ మేము విజయవాడలో మునిగిపోకుండా గుడివాడలో హాయిగా ఉన్నాం. అది నాగేశ్వరి పుణ్యం అని చెప్పని మీకు మనవి చేస్తామన్నా. మెడ్రాస్ నుంచి మా నాన్నగారు టైం నుంచి మళ్ళీ నాగార్జున, నేను, ఈ కుటుంబం కలిసే ప్రయాణం చేసాం. ఎన్నో అనుభవాలు పంచుకున్నాం. పర్టికులర్గా ఆయన గురించి మాట్లాడాలంటే 2 ముక్కలు. ఆయన ఏం చేశారని కాదు, ఏమి ఇచ్చిర్లారు. హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానికి ఇచ్చిర్లారు. ఎంతోమందికి ఉపాధి కలిగించారు. హైదరాబాద్లో ఈ రోడ్లో కార్లు కానీ సైకిల్ కానీ రాని రోజుల్లో కట్టారు. అందరూ ఇక్కడ కట్టారంటే ఈయన రాళ్ల మధ్య అనుకున్నారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ ఏషియాలో ఆ రోజుల్లో చెప్పేవారు, రామోజీ ఫిలిం సిటీకి ముందు అంత అందమైన స్టూడియో లేదు. అంతేకాకుండా ఎన్ని సినిమాలు చేశారంటాం కాదు, సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా, కాళిదాస్ లాంటి సినిమా, విప్రనాథ్ లాంటి సినిమా, ప్రేమాభిషేకం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా? అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిది. అంతేకాకుండా ఈ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకు కూడా ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు, రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్లెమ్మట తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. అటువంటిది మళ్ళీ సాధ్యం అవుతుందో తెలియదు, కానీ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడూ మర్చిపోని సినిమాలుగానే ఉంటాయి. అండ్ అందరూ తప్పకుండా చాలామంది దేవదాస్ చూడాలి అని వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది బాబు. బాధగా లేదా అంటే, బాధపడితే ఏమొస్తాయి, 2 కన్నీటి పుట్టే కదా అంటే. 2 మాటల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుని మరీ తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తండ్రి కొడుకులతో చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. రామదాస్లో నాగేశ్వరరావు నాగార్జున నమస్కారం పెడితే నాగేశ్వరరావు నమస్కారం పెడతాడు. ఏంటి షాట్ అన్నాడు ఆయన. గురువుగానేమో నాగార్జున నమస్కారం పెడుతున్నాడు. తండ్రిగా కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అని ఆయన నమస్కారం పెట్టాడు అనమాట. ఆ ఉద్దేశంతో తీశాను ఆ షాటు. ఇప్పటికీ మర్చిపోలేని షాట్ అది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు డూ విత్ ఫాదర్ అండ్ సన్. అండ్ నెక్స్ట్ జనరేషను చూస్తాం, వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఆయన ఎక్కడున్నా మనతోనే ఉంటారు. శ్రీనాథన్ విశ్వనాథ్ గారు, సినీ దర్శకుల పెద్ద అబ్బాయిని నేను. ఈరోజు ఇక్కడ ఉండటం చాలా అదృష్టం, పెద్ద గౌరవం కూడా. దీనికి అక్కినేని కుటుంబంలో అందరికీ కృతజ్ఞతలు. మా నాన్నగారు సౌండ్ రికార్డిస్ట్ నుంచి దర్శకులు అవటానికి ప్రోత్సహించి ఒక రకంగా ప్రేరేపణ ఇచ్చిన వ్యక్తుల్లో ముఖ్యమైన వారు నాగేశ్వరరావు గారు. అందుకని మా నాన్నగారు చేసిన ఇప్పుడు చేసిన ఇన్ని సినిమాలకి ఆ దర్శకత్వ శ్రీకారం చుట్టినందుకు మా నాన్నగారి వెనకాలండి వెన్ను తట్టింది నాగేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ అండి. ఇవాళ ఐఎమ్ స్టిల్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టాంప్ రిలీజ్. ఫ్యామిలీలో ఒకరుగా నన్ను కూర్చోబెట్టి స్టాంప్ రిలీజ్ అప్పుడు ఐ వాజ్ వన్ అమంగ్ ద ఫ్యామిలీ. ఐ ఆల్వేస్ వాజ్, తెలుసు, బట్ స్టిల్ గివింగ్ దట్ రికగ్నిషన్ అండ్ దట్ అఫెక్షన్ ఇస్ సంథింగ్. మావి గురించి చెప్పాలంటే ఆయన డిసిప్లిన్, ఆయన
అప్బ్రింగింగ్ ఇలా చూస్తే తెలుస్తుందండి. See, all the family members are standing there. అందరు నిలబడి ఉన్నారు, ఎవరు కూర్చొని లేరు ఫ్రంట్ రోలో. నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుని దే ఆర్ టేకింగ్ కేర్. సో ఆ డిసిప్లిన్, ఆ మోడెస్టీ, అది ఫ్యామిలీలో చూసి మనం అందరం చాలా నేర్చుకోవాలి. నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళున్నాను, కానీ నార్మలీ ద ఫ్యామిలీ మెంబర్స్ విల్ బీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. కానీ ఇక్కడ దే ఆర్ ఆల్ స్టాండింగ్ దేర్ అండ్ ద గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళందరూ ఎక్కడో వెనకాల కూర్చుని ఉన్నారు. సో అదొక్కటే చాలండి మావి గురించి చెప్పడానికి. మావి గురించి నేను చెప్పేదంటూ ఏం లేదు, పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దేవదాస్ మైండ్లో పెట్టుకున్నాను, పిలిచారు కాబట్టి అమ్మ తరపున టు స్టాండ్ హియర్ ఐఎమ్ వెరీ ఆనర్డ్. అమ్మని పైకి తీసుకొచ్చింది మావయ్యే కదా. So it's my responsibility and orders from my mother that I should be for every function, for everything that happens for Mavaya. It's my responsibility. నేను సుశీలతో మాట్లాడేటప్పుడంతా షీ రిమైండెడ్ మీ, నువ్వు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కీప్ ఇన్ మైండ్ దట్ 100th ఇయర్ వస్తుంది, సో ఆ టైంలో ఇక్కడ ఉండేటట్టుగా చూడు అని అనింది. సో ఐ వాజ్ కౌంటింగ్ ద డేస్, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇక్కడికి వద్దామా హైదరాబాద్కి అని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఉండటానికి. మా ఆయన ఇక్కడ ఉన్నారు. బోత్ ఆఫ్ అస్ ఆర్ రియలీ ఓవర్వెల్మ్. నాకు మాటలు రావట్లేదు, అసలు మాటలు రావట్లేదు. అండ్ ఐ కెన్ ఓన్లీ సే అ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ నాన్నగారి సత్య జయంతి ఈ రోజున కాబట్టి రిలీజ్ చేశారు స్టాంపు. బాపు గారు గీసారా ఆ గీతలు, ఫోటో ఎప్పుడో 1960s అనుకుంటా. దాంట్లో అన్నీ ఆయన లక్షణాలన్నీ కలగలిపి ఉంటాయి అన్నమాట. ఆయన కమిట్మెంటు, ఇంటగ్రిటీ, ఆనెస్టీ, plus a man who has a confidence of being at peace with himself. So we thank ఈ స్టాంప్ రిలీజ్ చేసినందుకు. జ్యోతిర్ ఆదిత్య సింధియా గారు, క్యాబినెట్ మినిస్టర్, పెమసాని చంద్రశేఖరరావు గారు, వాళ్ళు దే మేడ్ దిస్ పాసిబుల్. కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఇవాళ ఈరోజు రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. సంతోషంగా ఉంది నాకైతే. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం నాకు కలగజేసిన వెంకట గారికి, నాగార్జున గారికి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. నాగేశ్వరరావు గారి సినిమా, అందులో సావిత్రి గారు కూడా ఉన్నారు సినిమా అంటే, మొదటి రోజు మొదటి ఆడు చూడటమే కాకుండా మా ఏలూరులో సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు 4-5 సార్లు నాకు కనీసం వెళ్ళి చూసి ఇచ్చేవాడు. అంతటి అభిమాని. అలాంటి అభిమానితో ఎప్పుడైనా ఒకసారి ఆటోగ్రాఫ్ తీయించుకోగలుగుతామా అనుకున్న నాకు ఆయన పక్కన నటించే అవకాశం రావడం, ఒక సినిమా కాదు చాలా సినిమాల్లో కలిసి నటించే అవకాశం రావడం నా చాలా అదృష్టం అనుకుంటాను. మరి కమిట్మెంట్ చెప్పాలంటే ఒకే ఒక సందర్భం, మేము రాజేశ్వరి కళ్యాణం అని ఒక సినిమా చేసాం. ఆ సినిమాకి చాలా నంది అవార్డులు కూడా వచ్చినాయి. నాగేశ్వరరావు గారును వాణిశ్రీ గారు దాంట్లో మెయిన్ రోల్స్. క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేశారు. క్రాంతి కుమార్ గారు అన్నారు, పాట మనం దేవిపట్నం అని గోదావరి ఒడ్డున అక్కడ షూటింగ్ చేస్తాం, అక్కడ సెట్ అది వేసాం. మురళీమోహన్ రేపు నుంచే సాంగ్ తీయాలి, చాలా మంచి సాంగ్ అది, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని త్యాగరాజు గుర్తి అది. మరి ఈ సినిమా నాకైతే ఆ పాట బిఫోర్ సన్ రైజ్ వచ్చే లైట్లో తీయాలని ఉంది నాకు. మరి రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు రాగలరో లేదో నాకు తెలియదు. నువ్వు ఏమైనా ప్రయత్నం చేసే వాళ్ళకి కనుక ఒప్పిస్తే దాన్ని అద్భుతంగా మనం తీద్దామని చెప్పి అన్నారు. ఏమండి కష్టమేమో, అంత పెద్దాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమోనండి అన్న. ప్రయత్నం చేయవయ్యా, ప్రయత్నం చేస్తే తప్పే ఉంది అన్నారు. ముందు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారండి క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ గారు అంటే, ఏం చేద్దాం బాగానే ఉంటుంది కదా చేద్దాం, కానీ ముందే వాణిశ్రీని అడుగు అన్నారు. అదేమిటండి అన్న, ఆవిడ మేకప్ వేసుకోవడానికి 2 గంటలు పడుతుంది, ఆవిడ అక్కడ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి దేవిపట్నం వచ్చేటప్పటికి
ఎంత టైం పడుతుందో నీకు తెలుసు కదా అన్నారు. సరే వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను. నాగేశ్వరరావు గారు ఏమన్నారు అన్నారు. ఆవిడ వస్తానన్నారండి, మిమ్మల్నే కనుక్కోమన్నారన్న. అయితే వచ్చేస్తాను నేను కూడా అన్నాడు. ఓ రోజున సినిమా చూసి సెకండ్ షో చూసి నేను హోటల్కి వచ్చినప్పటికీ ఆవిడ కారిడార్లో నడుస్తుంది. వాణిశ్రీ గారు, ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అంటే, నేను పడుకోవటం అయిపోయింది, లేచాను కూడా, లేచి ముందు మార్నింగ్ వాక్ చేస్తున్నా, ఎందుకంటే కాసేపట్లో మేకప్ వేసుకుని బయలుదేరాలి కదా అని. అది వాళ్ళ రోజుల్లో వాళ్ళకున్న కమిట్మెంట్, ఒక అద్భుతమైన కమిట్మెంట్. డైరెక్టర్ నాకు ఇది కావాలి అని అంటే దానికోసం ఎంత కష్టమైన, పైగా రాజమండ్రి నుంచి దేవీపట్నం రావడానికి 1 hour కార్ జర్నీ. అలా చేసిన గొప్ప వ్యక్తి అయినా. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, మరి నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్తో దుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించారు. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అని పెట్టి తీసిన మొదటి సినిమా, అందులో నటించే అవకాశాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చారు. నేను ఆ రోజున అడిగాను ఆయన, అదేమిటి సార్ మీ స్టూడియో పేరు మీద సినిమా తీస్తారు, అన్నపూర్ణ గారు సమర్పిస్తున్నారు, మీరు హీరో వేయాలి కానీ నన్ను పిలిచారు ఏమిటండి అంటే, ఈ క్యారెక్టర్కి నా ఇమేజ్ ఎక్కువైపోతుందయ్యా, నీ ఇమేజ్ కరెక్టు అని చెప్పన్నారు ఆయన. అని చెప్పడమే కాకుండా సినిమాలో బుక్ చేయడమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన అతి పవిత్రంగా చూసుకుని ఆయన గెస్ట్ హౌస్ ఉంటుంది, కాటేజ్. ఈ కాటేజ్ నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, మురళీమోహన్ నీకు ఇస్తున్నాను, నేను ఈ కాటేజ్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నావు, నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి అన్నారు. తప్పకుండా సార్ అని చెప్పాను. అలా ఆయనతో ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిన రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, మేము ఇన్ని సమస్యలు ఎదుర్కొని మీకు వచ్చేటప్పటికి మేము అంతా కాంక్రీట్ రోడ్లోకి వేసాం, మేము మీరు హాయిగా దాని మీద కారులో వెళ్ళిపోతున్నారు అని చెప్తూ ఉండేవారు. ఆయన నాకు ఇచ్చిన ఒక మంచి మాట నేను జీవితంలో మర్చిపోలేనది. అది మా సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరన్నా ఉన్నారంటే మురళీమోహన్ అని చెప్పి రవీంద్ర భారతిలో చెప్పడం కాకుండా అమెరికాలో కూడా అనేక వేదికల మీద ఆయన చెప్పారు. ఆయన నాకైతే అది ఆస్కార్ అవార్డు కంటే కూడా చాలా ఎక్కువగా ఫీల్ అవుతాను నేను. అంత అద్భుతంగా నాకు ఇచ్చారు అంటే, ఎందుకంటే అది నా సన్మాన సభ కాదు, నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయన నా మీద ఉన్న అభిమానంతో చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా వారి ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా మరి వారి ఆత్మ, ఎందుకంటే ఆయన ఎక్కడే వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే అక్కినేని నాగేశ్వరరావు గారి. నాగేశ్వరరావు గారితో ఉన్న సినిమా తీయాలి అని అనుకుంటే, మీరు హైదరాబాద్ వచ్చి తీస్తానంటే నాకు కాల్ షీట్లు ఇస్తాను బాబు, మద్రాసు రావటం అనేది నాకు కుదరదు అనేవారు. అలా ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసిన మహానుభావులు, వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగేశ్వరరావు గారితో తీసాం. అలాగే నాగార్జున గారితో కూడా 3 సినిమాలు తీసే అదృష్టం మాకు కలిగింది. మరి మిగిలిన వాళ్ళిద్దరితో ఇంకా చేయలేదు, అది కూడా చేసే అవకాశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. మా నాన్న అంటే మాకు చాలా ప్రేమ అండి, మీకన్నా ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ అందరికీ. మాకు ఆయన గురించి పెద్ద మేము చెప్పాల్సింది అందరూ చెప్పేశారు. వైఎల్పి గారు మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. అలాగే రావేంద్ర గారు అండ్ రమేష్ ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు, ఇవన్నీ మాకు తెలియని విషయాలు. అండ్ బట్ నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు, ఎప్పుడు కోపడి నేర్పించలేదు, నవ్వుతూ జీవితం నేర్పించారు. అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం. సో నాన్న గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు. దేవదాసే కాదు, ఇంకా 5-6 సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతవి. అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి. ఆల్ దోస్ ప్రింట్స్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన అన్నట్టు మేమందరం కూడా షాక్ అయ్యాం. 31 సిటీస్లో ఇది చేస్తున్నారు వాళ్ళు. మేము అడగలేదు, సంజయ్ జాజు గారు అక్కడ వీళ్ళు చేస్తున్నారు. మేము అసలు నేను శివేంద్ర గారితో అన్నాను, ఏమంటే నార్త్లో విల్ దే సీ ద ఫిలిమ్స్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్. హీ సెడ్ రెస్పాన్స్ ఈజ్ ఫెంటాస్టిక్. దేర్ ఇస్ అ హోల్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిలిమ్స్ని
వాళ్ళు చూస్తున్నారని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హౌ మెనీ థియేటర్స్ హ్యావ్ యూ రిలీజింగ్? సో 60 ఆడ్ థియేటర్స్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దీని గురించి. అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది. నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రాజ్ కపూర్ 4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ కపూర్ గారు, దేవ్ సాబ్ గారు, అండ్ మొహమ్మద్ రఫీ గారు, అండ్ తపన్ సిన్హా ఫ్రమ్ కల్కత్తా బెంగాల్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ. జాజు గారు అంటే మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు కదా, జాజుజీ. పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ రెడ్డి గారు, సార్ పివిఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ నాకు వచ్చినగానే చెప్పారు ఫ్యామిలీ ద ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్లీ అండి. చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ సావిత్రి గారు, విజయ చాముండేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. ఎంత ఎమోషనల్గా మాట్లాడారు. సో మీరు అక్కడి నుంచి వచ్చి మీరే నేను వస్తాను అని చెప్పి వచ్చి, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు అభిమానులందరూ, సీనియర్ అభిమానులు, కొంతమంది 80 ఏళ్ళు, 85 ఇయర్స్, ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్, ఆర్ఫనేజెస్కి భోజనాలు పంచడం జరిగింది. అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు. అండ్ దే గేవ్ అ బ్లడ్ డొనేషన్. వాళ్ళందరికీ మరీ థ్యాంక్ యూ. ఈ ప్రేమ, ఆదరణ, అభిమానం మర్చిపోలేంది. ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు. అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఇయర్స్కి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పినగానే చాలా హ్యాపీగా, ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ 28న చేస్తున్నాము ఈ ఫంక్షన్ ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్. అందరూ వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చినాయి, చూపించారు. అందరూ అన్నపూర్ణ నుంచి పంపించారు. అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వైఎల్పి గారు, థ్యాంక్ యూ అండి. నేను నిన్న మిమ్మల్ని వైజాగ్లో కనపడి రండి మీరైతే బాగా మాట్లాడతారు అనగానే తక్కువని ఫ్లైట్ ఎక్కి వచ్చేసారు. అండ్ ఆయన ఇందాక చెప్పారు. అలాగే వైఎల్పి గారు నాన్నగారి గురించి ఒక హిందీలో బుక్ రాశారు. అదేంటంటే పేరు మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వం అని రాశారు. నేను చూశాను, అద్భుతంగా ఉంది బుక్. సో అది త్వరలో ఆయన రిలీజ్ చేయించుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించి అది ఆవిష్కరించారు. ఎందుకంటే ది లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా అప్పుడు వాజ్పేయి గారే వారి ఇంట్లో రిలీజ్ చేశారు. తర్వాత నా తరపున కొన్ని వేల మంది అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ విద్యార్థుల తరపున నేను కోరేది ఏమిటంటే, మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సంవత్సరానికి ఒక్కరోజు ఆ కాలేజీకి రండి బాబు అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ అందరూ ఓపిక చేసుకుని స్క్రీనింగ్ చూస్తారని. యూ విల్ ఎంజాయ్ ద మూవీ వెరీ మచ్. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.